Okay, good morning children. Today in 9th class 13th lesson, the World War between 1900 to 1950, part A and Martindi. At the beginning of the 20th century, the world had population 1.6 billion people. Industrial capitalism and had changed the way many people entered the livelihood, but only in the western countries. అంటే ఏంటి 20th century ఎండింగ్ వచ్చేటప్పటికి 1.6 బిలియన్ పీపుల్స్ అనేవాళ్ళు ఇండస్ట్రియల్ ఎకనామిక్ గ్రోత్ కానీ అదర్ చేంజెస్ కానీ కోరుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా ఎంతో క్లీన్గా ఉండాలని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వార్స్ ఎప్పుడైతే క్రియేట్ అవ్వడం జరిగిందో, అంటే వార్స్ అనేవి ఇప్పటి నుంచే ఉన్నాయండి. వార్స్ మన మధ్యనే స్టార్ట్ అవ్వడం కాదు. అంటే కింగ్డమ్స్ ఎప్పుడైతే ఆక్యుపై చేయడం మొదలుపెట్టినాయో అదర్ ప్లేసెస్ నుంచి వేరొక ప్లేస్ని, అప్పటి నుంచి ఈ వార్స్ అన్నవి ఆక్యుపై అవ్వడం కూడా మొదలైనవి అనమాట, స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఏంటి, అప్పటి వరకు ఫ్రీడమ్ ఉన్నటువంటి టూ కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి ఫ్రీడము ఒకసారిగా ఒక పర్సన్తో అది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఎందువల్ల ఇప్పుడు మీరే ఉన్నారు, టూ గ్రూప్స్ ఉన్నాయి స్కూల్స్లో. టూ గ్రూప్స్ వన్స్ అట్ టైం క్లోజ్లీ ఫ్రెండ్స్. అదే ఏదో ఒక సంథింగ్ రీజన్ వల్ల ఈ టూ గ్రూప్స్ ఎనిమీస్ కింద క్రియేట్ అవుతాయి అన్నమాట అండి. అప్పుడు ఆ వార్స్ అన్న డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. వార్స్ అనేవి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఓల్డ్ ఏజ్ స్టోన్, న్యూ ఏజ్ స్టోన్ తెలుసు కదండి, అప్పటి నుంచి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. ద పీపుల్ ఎంటర్డ్ దే లైవ్లీహుడ్ బట్ ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్. పశ్చిమాసియా దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ అంటే యూరోప్ కాంటినెంట్స్ కంట్రీస్ అండి. వెస్టర్న్ కంట్రీస్ అంటే యూరోప్ కాంటినెంట్స్ ఉన్నటువంటి కంట్రీస్ యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. అంటే మనకి ఫస్ట్ కలకత్తాలోనే వెస్టర్న్ కల్చర్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట అండి. బ్రిటిష్ పీరియడ్ టైంలో ఇండియాలో ఉన్నటువంటి కలకత్తా స్టేట్లో ఫస్ట్ వెస్టర్న్ కల్చర్ ఆ స్టేట్లోనే ఫామ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అర్థమైంది. అప్పటి నుంచి ఇండియా మొత్తం ఓవరాల్గా వెస్టర్న్ కల్చర్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, బట్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఎస్పెషల్లీ బ్రిటన్ వేర్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్స్ ఆల్సో హ్యాడ్ వెస్ట్ కొలైన్ ఎంపైర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఏంటి, ఇంగ్లాండ్ అనే కంట్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆ కంట్రీ వరల్డ్ని షేక్ చేయడం మొదలుపెట్టింది అనమాట అండి. అర్థమైంది కదా. అంటే అదర్ కంట్రీస్ని కొలనైజ్ చేయడం వల్ల ఆ కంట్రీస్లో దొరుకుతున్నటువంటి గూడ్స్ ఏమైతున్నాయో ఆ గూడ్స్ని ఇంగ్లాండ్ అనే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇండస్ట్రియల్గా కానీ అగ్రికల్చర్ సెక్టార్లో కానీ రిమైనింగ్ సెక్టార్స్లో డెవలప్మెంట్ అవ్వడం జరిగింది అనమాట అండి. అర్థమైంది కదా. ఓకే, the world has divided into the west, which was the aspiring economic growth, the rest whose attack backwardness was the worst colonized exploited by the west. అంటే ఇది ఓన్లీ ఒక ఇంగ్లాండ్ అనే కంట్రీ ఒక ప్రాంతాన్ని పరిపాలించింది అన్నది ఖచ్చితంగా చెప్పకూడదు. అర్థమైంది కదండి. ఇంగ్లాండ్ అనే కంట్రీ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తము తన హ్యాండ్స్లో క్రియేట్ చేసుకోవడం జరిగింది అనమాట అండి. ఎస్పెషల్లీ యుఎస్ఏ నుంచి ఇటు జపాన్ వరకు. అదేవిధంగా వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు. ఇంగ్లాండ్ అనేది స్మాల్ కంట్రీ అండి. ఈ చిన్న కంట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఎంటైర్ వరల్డ్ని షేక్ చేయడం మొదలుపెట్టింది అనమాట అండి. వెస్ట్ నుంచి ఈస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి మొత్తం ఎంటైర్ వరల్డ్ మొత్తము తన గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. అలాగే దానికి రిచ్ పూర్ అనే నో కామన్ సెన్స్ అనమాట. వాళ్ళకి ఏం కామన్ సెన్స్ ఏం తెలిసేది కాదు. రిచ్ కంట్రీ అయినా ఒకలాగే ట్రీట్ చేస్తారు, పూర్ కంట్రీ అయినా ఒకలాగే ట్రీట్ చేస్తుంటారు. మీకు గ్రీక్ తెలుసు కదండి, గ్రీక్ కంట్రీ తెలుసా? గ్రీకు, ఎథెన్స్ పేర్లు అన్నారా? గ్రీకు, ఎథెన్స్. అర్థమైంది. అంటే ఎథెన్స్ ఉన్నటువంటి ప్రజలు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాపులేషన్ కన్నా స్లేవ్స్ పర్సన్సే 10 times ఎక్కువ ఉండేవారు అనమాట అండి. అర్థమైంది కదా. ఎథెన్స్ అనే కంట్రీలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పాపులేషన్ కన్నా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లేవ్సే 10 times రెట్టింపు ఉండేవారు అనమాట. 10 times హయ్యర్ దాన్ని ఉండేవారు. ఎందువల్ల అంటే అలెగ్జాండర్ అనే పర్సన్ వరల్డ్ మొత్తాన్ని జయించడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న బానిసల్ని వీళ్ళు ఎక్కువగా ఆ విధంగా ఎక్కువ అంటే మనుషులుగానే హీనంగా చూసేవారు అనమాట అండి. అర్థమైంది కదా. ఎథెన్స్ ఉన్నటువంటి పాపులేషన్ కానీ వీళ్ళ దగ్గర స్లేవ్సే ఎక్కువ ఉండేవారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఎరిక్ ఆప్సన్ 20th century పర్సన్ అనమాట అండి. పేరు గుర్తుపెట్టుకోండి, 4 marks క్వశ్చన్. అర్థమైంది కదా. ఎరిక్ ఆప్స్మెన్ చూడండి. This time called 20th century, the age of extreme.
Eric Hobson written by The Age of Extreme. Half mark question or 1 mark question? The Age of Extreme. Eric Hobson is written by book The Age of Extreme. Which century? 20th century. Okay. Half mark, 1 mark, half, and this is 2 1 mark. Only 2 marks only. That means you got a chance 2 marks. Eric Hobson is which century? 20th century. Hey, the great historian, the Eric Hobson is written by which book? The Age of Extreme. Which century? 20th century. The politically, the world shows democratic aspiration grow amidst the rise of fascist domination, which the fascist ideologies of questionized power and the hearted of the opted for the people. అంటే ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రశ్నించే స్వభావం లేకపోతే ఆ రాజ్యం ఆ సావరిటీ అనేది కొలాప్స్ అవడం ఉంటుంది అనమాట అండి. సావరిటీ మీన్స్ సార్వభౌమాధికారం. అర్థమైంది కదండి? SOVERGINTY sovereignty. G is a pronunciation silent. అర్థమైంది కదా? written is a G. The pronunciation is written saying G is a silent letter. Sovereignty means సార్వభౌమాధికారం. అలాగే డెమోక్రటిక్ మీన్స్ ద ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రభుత్వం నిర్వహించబడుతుంది. అలాంటి ప్రశ్నించకపోతే ప్రభుత్వాలు అనేవి సమర్థవంతంగా పనిచేయడానికి పాసిబిలిటీ ఉండదని చెప్తున్నాడు. నెక్స్ట్, లిటరలీ లీవ్స్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రో ఇమ్మెన్స్నెస్ ఫర్ ఆల్. అంటే లిటరేచర్ అనేది పెరుగుతూ ఉంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మోర్ దెన్ బెటర్ దాన్ ఉంటుంది. ఎందువల్ల లిటరేచర్ ఉందనుకోండి, మీకు రీడ్ అండ్ రైట్ అంటే ఏంటి? రీడ్ అండ్ రైట్ అండ్ మీనింగ్. వాట్ ఈస్ ద రీడ్ అండ్ రైట్? ఆల్ ద పీపుల్స్ ఆర్ లిటరేచర్ అనమాట అండి. రీడ్ అండ్ రైట్ ఆల్ ద పీపుల్స్ ఆర్ లిటరేచర్. అంటే చదవడము రాయడం వచ్చిన అందరినీ చదువుతున్న వాళ్ళు ఎందుకంటే క్రియేట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదండి? చదవడము రాయడం వస్తే చాలు, వాళ్ళని ఏం కనీసం రాయడము చదవడం వచ్చినా సరే వాళ్ళ లిటరేచర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అటువంటి దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందువల్ల? ఎకనామికల్గా చేంజ్ అవుతూ ఉంటారు, సొసైటీలో గుడ్ నేమ్ ఉంటుంది, మోర్ దెన్ జాబ్ ఫెసిలిటీస్ క్రియేట్ అవుతుంటాయి. అలాగే ఈ కంట్రీ మొత్తాన్ని వాళ్ళ యొక్క హ్యాండ్స్లో తీసుకుని దాన్ని బిల్డప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదండి? ఎందువల్ల అలా చెప్పడం జరుగుతుంది? లిటరేచర్ అనేది ఒకే అంటే లిటరేచర్ ఒక్కదానికి ద మోర్ దెన్ పవర్ అనేది ఉండడం జరిగింది అనమాట అండి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్, సైంటిఫిక్ నాలెడ్జ్ టోస్ ద న్యూ హైట్స్ అన్లాకింగ్ ద సీక్రెట్ ఆటమ్ ఆఫ్ లైఫ్. అంటే ఏంటి? సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే అంటే సైన్స్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్, మోటివేషన్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ చేస్తున్నప్పుడే మనకు ఆ నాలెడ్జ్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మీరు ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. విచ్ పర్సన్? Nick Vujicic. The living in Australia. The no arms, no legs. The brain is only using. The number of people is following. అర్థమైంది కదండి? అంటే అతను నో ఆర్మ్స్ నో లెగ్స్, దెర్ ఈస్ నో డైడ్, దెర్ ఈస్ నో సూసైడ్ అటెంప్ట్స్, నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈజ్ ప్లేయింగ్. అర్థమైంది? హాకీ, స్విమ్మింగ్, ఫుట్బాల్, చెస్, ఎవ్రీథింగ్. అంటే అతని మైండ్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ అనేవి అతని మౌత్ ద్వారా అంటే అతని హార్ట్ నుంచి ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. అర్థమైంది కదండి? అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది కూడా ఆ విధంగా మనము క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట అండి. అర్థమైంది కదా? ఓకే. స్టీఫెన్ హాకింగ్, the famous scientist. Stephen Hawking only use a brain, remain what is no using. అర్థమైంది కదండి? Totally died the body, only using a brain. The galaxy system and brain, the using all of the methodology. అర్థమైంది? అంటే తన మెథడ్ ద్వారా విశ్వంలో ఏం జరుగుతుంది అన్నది ప్రపంచానికి తెలియజేశాడు అనమాట. బ్లాక్ హోల్స్ తెలుసు కదండి? బ్లాక్ హోల్స్ అంటే యూనివర్స్ ఈస్ క్రియేటెడ్ బై బ్లాక్ హోల్స్ అనమాట అండి. అర్థమైంది కదా? స్టీఫెన్ హాకింగ్ ద ప్రొఫెసర్ సైంటిస్ట్ అనమాట. ఓకే. ద ఉమెన్ ద కన్స్టిట్యూట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సగం జనాభా మహిళలతోనే నిండి ఉందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, న్యూ ఆర్ ఫార్మ్స్. ఓకే. ద గాట్ ద రైట్స్ టు ఓట్ ఆన్ దిస్ పీరియడ్. అంటే ఏంటి? అంటే ఫస్ట్ అంటే ద ఓట్ ఈస్ క్రియేటెడ్ బై విచ్ కంట్రీ?
ద ఓట్ ఈజ్ ఓన్లీ విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ నేషన్, న్యూజిలాండ్. మహిళలకు ప్రపంచంలో మొదటిసారి ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ అనమాట. అర్థమైంది కదా. యు ఆర్ రీడింగ్ 9th క్లాస్ హిస్టరీ టాపిక్. ఫస్ట్ ఓట్ అనేది ఏ కంట్రీ క్రియేట్ చేసింది, న్యూజిలాండ్ అనమాట అండి. అర్థమైంది కదా. న్యూజిలాండ్ అనే దేశము మొదటిసారిగా ఓటు హక్కు కల్పించినటువంటి దేశం అనమాట అండి. అర్థమైంది కదా. అలాగే ఓటు హక్కు ద్వారా కూడా వాళ్ళు ఎక్కువగా తన యొక్క ప్రదర్శన అంటే తన యొక్క భావజాలను వ్యక్తం చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టార్టింగ్ విత్ ద ఈస్ట్, లిటరలీ మోర్ దెన్ 100 nations వాక్డ్ ఆన్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఏంటి, ఇంగ్లాండ్ అనే కంట్రీ ఎప్పుడైతే అదర్ కంట్రీస్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఈ కంట్రీస్ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయండి. అర్థమైంది కదా. అంటే ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ born and died, there is no creations of history, only few persons of creation of history. Nelson Mandela, Mahatma Gandhi, Subhash Chandra Bose, other persons will be the died of nation అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ దెమ్ అనమాట, వాళ్ళనే అనుసరిస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, పన్నైన కంట్రీస్కి ఫ్రీడమ్ అన్నది రావడం జరిగింది అనమాట అండి. కొన్ని కంట్రీస్కి ఏమో 19th century వచ్చింది, కొన్ని కంట్రీస్ 20th century వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 2 parts. నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నా సరే వరల్డ్లో ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రం 19th century ఫ్రీడమ్ క్రియేట్ అయింది, ఫ్యూ కంట్రీస్ 20th century ఫ్రీడమ్ అన్నది వచ్చింది. మనకి ఎప్పుడు వచ్చింది, 20th century. అర్థమైంది కదండి, 20th century కదా 1947 అంటే అదనమాట అండి. అంటే 19th century అంటే అమెరికా ఇలాంటి కంట్రీస్ అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ this was on an age of a great experiment as people the strove to build socialist society, they based on the principles of equality and fraternity and alternative liberal democracy based on political liberty and capitalism economy. అంటే చూడండి, అంటే ఒక దేశం ఎప్పుడైతే ఫ్రీడమ్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి ఆ యొక్క నేషన్ తన ఓన్ లెగ్స్ మీద బిల్డ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట అండి. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ నేషన్. ఇందువల్ల నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు కంట్రీ కోసం పనిచేస్తున్నప్పుడు ఆ కంట్రీ ఆటోమేటికల్గా చేంజ్ అవుతూ మొదలు పెడుతూ ఉంటుంది. అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా, ఆఫ్రికాలో అదర్ సమ్ కంట్రీస్ చూసుకుంటే ఇప్పుడే ఎకనామికల్గా గ్రోత్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదండి. అంటే నెంబర్ ఆఫ్ సెక్టర్స్లో నెంబర్ 1 పొజిషన్ ఉన్నా సరే రిమైనింగ్ సెక్టర్స్ ఆల్సో 3rd, 10th పొజిషన్స్ అనమాట అండి. అందువల్ల వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి పాసిబిలిటీ చూసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏమి చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఫెర్టిలిటీ అంటే పని చేయాలన్న స్వతంత్రం ఉండి కూడా పని చేయకపోవడం వల్ల వాళ్ళ కంట్రీ అనేది క్లాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఫెర్టిలిటీ అంటే స్వేచ్ఛ ఉండాలండి. అర్థమైంది కదా. ఫెర్టిలిటీ అంటే స్వేచ్ఛ లేదా స్వతంత్రము కలిగి ఉండడం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఈక్వాలిటీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రజలందరికీ ఒకేటంటే సమానమైనటువంటి న్యాయం అనేది క్రియేట్ చేసి ఉండాలన్నమాట అండి. నెక్స్ట్ ద లిబరల్ డెమోక్రసీ బేస్డ్ పొలిటికల్ లిబర్టీ అంటే రాజకీయ ధోరణి అనేది పొలిటికల్ చేంజెస్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నా సరే ఓన్లీ పీపుల్స్ ఆఫ్ మైండ్ సెట్ని బేస్ చేసుకుని ఆ పొలిటికల్ క్రియేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, పొలిటికల్ లిబర్టీ అండ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారి విధానం అండి. అర్థమైంది కదా. అంటే మనీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అంటే మనీని ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మోర్ దాన్ ప్రాఫిట్ అనేది క్రియేట్ అవుతుంటుందండి. ఫస్ట్ ఇన్వెన్షన్ చేయకుండా ఆ ప్రొడక్ట్ మార్కెట్లో రిలీజ్ అవ్వాలంటే ఎలాగా. అర్థమైంది కదండి. అంటే మనం చదవగానే రాసేయాలంటే రాయడం కానీ కష్టం. అంటే అంతవరకు మనం మైండ్లో రీసెట్ అవుతుందండి, క్రియేట్ అవుతుంది. కానీ దాన్ని అనలైజ్ చేయాలంటే కష్టం. అంటే ముందు చదివాలి, వినాలి, చదవాలి, అప్పుడు రాయాలి అనమాట. అలాగే ఈ క్యాపిటలిస్ట్ అనేవాళ్ళు అర్థమైంది కదండి. ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి పెట్టిన ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్స్కి వర్కింగ్ అనేది దొరుకుతుంది అనమాట. వేజెస్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంటుంది, అంటే సొసైటీలో ఎకనామికల్గా చేంజ్ అవుతూ ఉంటారు. దాని ద్వారా ప్రపంచం కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే గ్లోబలైజేషన్ కదండి. ప్రజెంట్ వరల్డ్ అంతా దీని బేస్ అయింది. గ్లోబలైజేషన్, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండి. ఓన్లీ ఇది బేస్డ్ ఆన్ 3 types ఆఫ్ అజంప్షన్స్ అండి. లిబరలైజేషన్ మీన్స్ సరళీకరణ విధానం అనమాట అండి.
ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తుల చేత ప్రభుత్వం నిర్వహిస్తుంది. గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఎక్కడైనా మన వస్తువును అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అర్థమైంది కదండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనమాట అండి. అర్థమైంది కదా. ఈ 3 బేసెస్ మీద వరల్డ్ ఎకానమీ అనేది బేస్ అవ్వడం ఉన్నదన్నమాట అండి. అంటే మనం ప్రొడక్షన్ చేస్తున్నటువంటి గూడ్స్ వేరే కంట్రీలో ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, ఆ కంట్రీస్కే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. లేదా వేరే కంట్రీలో మన యొక్క గూడ్స్కి డిమాండ్ లేకపోతే ఆ కంట్రీలో మన మెయిన్ రీజన్ ఏంటి, దానివల్ల ఎక్కడ లాస్ అవుతున్నాం, ఎకనామికలీ ఎక్కడ లాస్ అవుతున్నాం, మార్కెటింగా లేకపోతే పీపుల్స్ యొక్క రేంజ్ క్రియేట్ అవ్వలేకపోతున్నామా, లేకపోతే మార్కెటింగ్ క్రియేషన్సా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ చూస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, బట్ ద సేమ్ పీరియడ్ saw the Great Depression, the causing massive unemployment and economical breakdown and the world wars, which millions died and the lives of many more millions of war the were disconnected. Hence 20th century was period of great exploitation, experiments as dangerous developments. అంటే ఎరిక్ హాబ్సన్ చెప్పినటువంటి వ్యక్తి 1929లో ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే అప్పటి వరకు డెవలప్ అవుతున్న కంట్రీస్ ఒకసారిగా భూమి అనేది లాస్ అవ్వడం జరిగిందనమాట. భూమి అంటే కోల్పోవడం, అంటే తన పట్టుత్వాన్ని కోల్పోయిందనమాట, అంటే తన పొటెన్షియాలిటీని లాస్ అయిందనమాట అండి. ఆ విధంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు చనిపోవడం జరిగింది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ లాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్స్ అన్ని మొత్తం టోటల్లీ లాక్డౌన్ చేయడం మొదలు పెట్టడం జరిగిందనమాట అండి. ఆ విధంగా ఆ గ్రేట్ డిప్రెషన్ టైం అనేది ఒక ఎంటైర్ కంట్రీనే కాదు, ఎంటైర్ వరల్డ్ మొత్తం షేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈచ్ బ్రెడ్ వాల్యూ అప్పుడు మోర్ దెన్ 10 times పెరిగిపోద్ది అనమాట అండి. అంటే ఓపెన్గా మార్కెట్లో 10 రూపీస్ దొరికేటువంటి బ్రెడ్ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళేదానికి 100 రూపీస్ 1000 రూపీస్ కూడా ఆ బ్రెడ్ యొక్క వాల్యూ పెరుగుతుంటుంది అనమాట అండి. మనీ ఈజ్ నో వాల్యూ, ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ హై లెవెల్ అనమాట అండి. ఆ విధంగా పెరుగుతూ ఉంటాయి అనమాట అండి. ఓకే, మరో కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.